ఒరే గజేంద్ర పెట్టి జాగ్రత్త. అలాగే అమ్మాయి త్వరగా అమ్మ అవతల టైం అయిపోతుంది. పటేల్ గారు మీరు రావటం లేదా? లేదమ్మా, ఈ మధ్య శుభకార్యాలకు వెళ్ళటం అనుకున్నాను. చాలా మంచి పని చేశారు. అర్థం ఏమిటి గుండమ్మ గారు, ఎక్కడికి అంతా బయలుదేరుతున్నారు? మన కలెక్టర్ గారు ఇట్లా పెళ్లి కట్టయ్యా, ఆయనకేమో ఆడదిక్కు పెద్ద దిక్కు లేదాయే. ఓ 15 రోజులు ముందుగా వెళ్ళి వాటిలో పిండి వంటలు అవన్నీ చూసుకోవద్దు, అందుకని. ఆ ఇంట్లో పెళ్లికి మీకు సంబంధం ఏంటండి? అదేమిటయ్యా, పిల్లల్ని చెల్లెని చెప్పావుగా. నీకు చెల్లెలైతే నాకు ఆడబిడ్డేగా. ఊరు నాయను, మీరంతా అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు ఏం చేద్దామని బయలుదేరుతున్నారు? ఏం చేయడం ఏమిటి నా అర్థం? పెళ్లి కూతురికి మేకప్ హెయిర్ డ్రెస్ అన్ని నేనే చెయ్యాలిగా. ఏంటి నువ్వు చేసేది నీ అర్థం? ఇంతమంది ఇన్ని రోజులు అక్కడ పడి తింటే జిల్లా కలెక్టర్ గారి బతుకు బిల్లు కలెక్టర్ గారి బతుకు అయిపోతుంది. అదేంటది, నేను ఆయన ఇంటి ముందే కిల్లి కొట్టి ఓపెన్ చేద్దాం అనుకున్నాను. మరి నేనే ఓపెన్ చేయను. ఆ క్యారేజ్ ఓపెన్ చేయి, క్యారేజ్. ఏమిటి చూస్తున్నారు? లోపలికి వెళ్ళండి. తీసుకెళ్ళమని చెప్పు. వదలరా, ఏమిట్రా ఇది? సిస్టర్ సెంటిమెంట్. అయ్యో సెంటిమెంటా ఆయింట్మెంటా, వదిలిపెట్టరా. మరి డబ్బా సుబ్బారావు మా అమ్మని వాటేసుకోలేదేంటి? అమ్మో, ఆ సెంటిమెంట్ వేరు ఈ సెంటిమెంట్ వేరు, వదలరా. నేను బదలంటే బదలను. పాప దొరకకపోతే గురువు శపిస్తాడు, ఆ అమ్మాయిని పాపం చేయకపోతే రంగు పడుద్ది. ఇప్పుడు ఎలా? బాబుతి బాబుతి, అదిగో అమ్మాయి. నేను మంత్రం చదవగానే అందరూ ఒక్కసారి నీళ్లు పోసేయండి. నేను మంత్రం చదివేటప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెరవకూడదు. బాబుతి బాబుతి. చిన్న గురువా, పాప పోయి అమ్మాయి వచ్చింది, అమ్మాయి పోయి పోలీసు వచ్చాడేంటి? రంగు పడుద్ది. అదేంటిది, ఇప్పుడు దాకా నీళ్లు పడ్డాయి, ఇక రంగు నీళ్లు పడతాయా? అమ్మో, కానిస్టేబుల్స్ రన్! ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా, ఈ గుండెవడ్రా? మన పళ్ళెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా మీ అమ్మా నాన్న? అయ్యి బాబాయ్ బాబాయ్, వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు అదా అండి, అది చూడవా, నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పిసి చంపాడు కదండి. అది చూసి పాపం వీడి గుండె చెరిపోయిపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి, తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి, నున్నగా గుండు కొట్టించుకొచ్చాడండి పాపం యాదవా. నిజం? మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య. రారా రా. రే ఓపిగా అయ్యా, నా తమ్ముడు కూలెంత ఎత్తున్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో 28 రా. ఇవాళ నుంచి 60 చెయ్యి. చేపలకు బాగా మేతండి. ఈ గుళ్ళేట్రా? అదండి, నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి, దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. ఓరి నా చేపల్లో ముళ్ళు, మా అమ్మ అంటే ఎంత భక్తిరా. ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్. నాన్న ఓబు బాబు, ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా ఒక 10 తగ్గించి చెయ్య. నా పంచ మీద అంచు, లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గీంచుకుందామని ఏరన్నా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా, దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారి పేరు చెప్పి మిమ్మల్ని తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ సేకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు. అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యమైన వస్తుంది. 10 కాలాలు పట్టి చల్లగా ఉండి తల్లే. అయ్యో పప్పు సరిపోలే ఆసన వచ్చేస్తుంది. అన్నం చూడు మల్లెపూల.
నువ్వు ఇక్కడ ఉన్నావురా భిక్షపతి, నిన్ను లక్ష్మీపతి చేద్దాం అనుకున్నాను రా. ఊరుకోండి బాబు, ముత్తులతో జోకులు వేస్తారేంటి? ఊకులు కాదురా, నేను చెప్పినట్టు విన్నావంటే నీ కూతురు పెళ్లి అవుతుంది, అది గొప్పింటి కోడలు అవుతుంది. అట్టగా బాబు, దూరంగా ఉండదు. కాళ్ళకి దండ పెట్టి చటుకో తీయించండయ్యా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. కళ్ళు కనపట్లేదు ఎదవా, కత్తిరి తీసేవిట్రా, గడ్డం పెట్టుగా. ఆహా, ఎంత మనోహర దృశ్యం అండి, ఎంత పరస్పర సహకారం అండి. మొన్నటికి మొన్న తండ్రి గారు కొడుకు క్షౌరం చేస్తే ఇప్పుడు కొడుకు తండ్రికి క్షౌరం చేస్తున్నాడు. పైసా ఖర్చు లేదు కదా. గోయా, ఇంతకీ సంబంధం సంగతి ఏం చేసావు? ఏం చేయడం ఏమిటండి, లక్షణంగా ఖాయం చేసుకొచ్చాను. ఏం చేసావు? మీరు ఎన్ని ఎకరాల పొలం ఉండాలన్నారు? 4. 8 ఎకరాలు ఉన్నాయి. ఆ, మీరు ఎన్ని ఇళ్ళు ఉండాలన్నారు? 1. 10 ఇళ్ళు ఉన్నాయి. అయ్యో బాబోయ్, మీరు ఇతగాడి మీద ఖర్చు పెట్టిన మొత్తం చూస్తే ₹1,00,000, కానీ వాళ్ళు 10 లక్షలు ఇస్తా ఉన్నారు. 10 లక్షలే? ఆ. ఇంకే? కానీ ఒకటే లోపం, ఏమిటా కళ్ళు లేవు. నాయనలు అమ్మాయి ఏ ఊరుకా, కళ్ళున్న దగ్గర నుంచి అవి కొనండి, ఇవి కొనండి, అవి కొనండి చంపేస్తారు. కళ్ళు లేవనుకో, టీవీ కొనక్కర్లేదు, సినిమాకి తీసుకెళ్ళక్కర్లేదు, పువ్వులు కొనక్కర్లేదు, ఏవి అక్కర్లేదు, ఓన్లీ కాపురమే. ఏమంటావు? బా, కళ్ళు లేని అమ్మాయి కాదండి, అమ్మాయి తండ్రికి. మరీ మంచిది. మనకు కావాల్సిందంతా తెల్ల కాగితాల మీద రాసేసి ఆ గుడ్డ చేత ఒక్క వేలు ముందు నొక్కించేస్తే సరి. వేయించేస్తావుగా? వేలుముద్ర తప్పకుండా వేయించేస్తా. ఆ పని చేయించావు అనుకో, ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు, ఓహో. మేళాలు, తాళాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కచేరి, జ్యోతిలక్ష్మి డాన్స్, స్వీట్, హాట్, గోడ, గొడవ. అయ్యో బాబోయ్, మాయావదాలు పెళ్లి చూసావు కదా, ఆ లెవెల్లో భోనాంతరాలు దద్దరిల్లా చేయించేస్తాను పెళ్లి. ఆనందం, నువ్వు 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 నవ్వుతున్నావా? అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూచు అన్నయ్య గారు, ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నీళ్ళ సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను, నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. 10 నెలల్లో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కాలేదా? ఓసి నా ఖాళీ తవరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జమ్మలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి.